అందుకని పార్టీకి ఒక గుండెకాయలాగా, ఒక యువ కిషోరంలాగా ఆయన తయారయ్యాడు. వాళ్ళు ఇప్పటిదాకా చేసింది అదే, దోచుకోవటం, దాచుకోవటం, ఢిల్లీ సింహాసనాన్ని పంచడం. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. దొంగతనం చేసి వెళ్ళిపోతా దొంగ 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 నడిచాడట. వాళ్ళు ఇప్పటిదాకా చేసింది అదే, దోచుకోవటం, దాచుకోవటం, ఢిల్లీ సింహాసనాన్ని పంచడం. వాళ్ళు పంచింది అదే, దోచుకున్నారు, కొంత దాచుకున్నారు, మిగతాది ఢిల్లీ పెద్దలకి వాళ్ళు పంచిపెట్టారు. కాబట్టి కామెరా రోడ్కి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది. వాళ్ళకి ఎప్పుడైనా ఈ దాచుకోవడం, దోచుకోవడం, ఈ రెండు మాటలు వాళ్ళకి తెలుసు. రైట్ సార్, డాక్టర్ గారు చెప్పారు. అలాగే పెద్దలు డాక్టర్ శాషయ్య గారికి, అలాగే శాస్త్రి గారికి, సాంబశివ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధికారంలో రావడం, ఆయన మంత్రిగా పదవులు తీసుకున్న రెండవ షేప్ ఆయనలో కనబడ్డది. ఇప్పుడు ఆయనలో యువగళం పాదయాత్రతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన బట్టి ఆయన యువగళం పాదయాత్ర ద్వారా జనాల్లో నిత్యం మరి ఆయన చేసినటువంటి పాదయాత్ర ద్వారా జనాల్లో ఆయన ఏం చేయదలుచుకున్నాడు, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేటువంటి ప్రతి ఆయన అర్థం చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయన రాబోయే కాలంలో మరి తెలుగుదేశాన్ని పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాడని నమ్మకం ప్రతి ఒక్కరిలోనే కలిగింది. అందుకని పార్టీకి ఒక గుండెకాయలాగా, ఒక యువ కిషోరంలాగా ఆయన తయారయ్యాడు. మన సోదరుడు అడిగారు, మరి వాళ్ళు దోచుకుని వచ్చేది తెలుగుదేశం వస్తే దోచుకుంటారని చెప్పి, మరి నిన్న ఇవాళ కూడా మీరు చూస్తున్నారు. స్వయంగా ఆయన చెల్లెలైన శర్మిల గారు ఏం మాట్లాడారో మీ విలేకరులందరికీ తెలుసు. మీరు రోజు కూడా స్కూలింగ్లో వస్తారు. ఈ దోచుకోవడం, దాచుకోవడం అని మా అన్నకే తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం చేత కాదు, కానీ ఇసుక దోపిడీ, అలాగే మైన్స్, అలాగే రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకుంటున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆయన చేత కాదు. రాజధాని అనేది కూడా 3 రాజధానులు అంటున్నాడు, ఒక రాజధాని ఆయన చేత కావట్లేదు అని చెప్పి ఆయన స్వయంగా కూడా చెప్పింది. తెలుగుదేశం అనేది పదం ఒకటే, అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి 2 పదాలతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన మరి ఈరోజు చూశారు, గతం చూశారు. ఆయన ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బడుగు బలహీన వర్గాలు. మరి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సంక్షేమ పదాలు పెట్టినటువంటి కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. అలాగే సప్లాన్ నిధులు కూడా 75,000 కోట్లు దారి మళ్లించాడు. అలాగే ప్రతి ఒక్కటి ఎందుకు నిన్నగాకమన్న మరి అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ జరిగింది. అదే స్టాచ్యూని తెలంగాణలో 160 కోట్లతో కట్టాడు అదే శిల్పి. ఇక్కడ వచ్చేసరికి 400 కోట్లు ఏంటంటే అంబేద్కర్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. ఎందుకంటే దుర్మార్గమైన చర్య లేదు. మరి యువనాయకుడు ఒక బర్త్డేని మరి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవడం, మరి కుటుంబ సభ్యులందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.